మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, మీ అద్వితీయ కృపా సత్య సంపూర్ణ నామమునకు వందనాలు. చెరసాలలు బందీగా ఉన్నప్పుడు, సింహాల బోనులు, మరణ శాసనములు, అయా మేము పట్టబడి ఉన్నప్పుడు మా పితరులు మిమ్మల్ని ఆరాధించక స్తుతించక మానలేదు. స్వేచ్ఛ కలిగిన మా జీవితాలు అయా ఈ లోకాన్ని స్తుతించే వారంగా ఉన్నాను తప్ప మిమ్మల్ని ఆరాధించే అనుభవాలలోనికి నడిపించబడలేకపోతున్నాను. మీ స్తుతి ఆరాధనా గీతం ద్వారా మాతో మాట్లాడారు. మా జీవనాధారమైనటువంటి మిమ్మల్ని, మా రక్షణకర్తమైనటువంటి మీ నామాన్ని, మమ్మల్ని నిర్మించిన సృష్టికర్తగా, స్వస్థపరిచిన యెహోవా రాఫాగా, మాకు తోడై నిలిచినటువంటి షమ్మగా, మా ధ్వసమైనటువంటి నిశ్చిగా, మా బ్రతికంత కృతజ్ఞత హృదయములతో నేను ఆరాధించగలిగే ఆత్మీయ అనుభవాన్ని దాచేయండి. ఈ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను తండ్రి. నా మాటలు నిష్ప్రయోజనకరం. మీరు మాట్లాడటం మాకు అవసరమైనా ఈ శ్రేష్టమైనటువంటి జీవము కలిగిన మీ సత్యమును వర్తమానము వినడానికి సిద్ధపడుతున్నాను. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరము చేత మమ్మల్ని దర్శించు. మీ యొక్క వర్తమానమును మాకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ IEHC సండే సందర్భంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయం కొరకు దేవునికి వందనాలు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలాగూ ఎందుకు వాడుకుంటాడు అది కేవలము దేవునికి మాత్రమే తెలుసు. నిజానికి ఈరోజు IEHC సందర్భంగా మన మధ్యకు దైవజనులు రావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వారు మన యొద్దకు రాలేకపోయారు. ఉదయం అధ్యక్షులు వారు మరి ఫోన్ చేసి మీరే వాక్యం చెప్పండి అంటే అది దేవుని యొక్క భాగ్యమని, వరమని, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం అని నేను భావించి ఈ మిషన్ సండే రోజున మీతో వాక్యం పంచుకోవడానికి మరి ఈ సమయంలో ఈ స్థలంలో నిలుచున్నాను. అందును బట్టి దేవునికి నా నిండు హృదయపూర్వక వందనాలు మరియు ఒక మాట తెలియజేస్తున్నాను. IEHC పరిచర్య రిపోర్టును మనం సహోదరులు సందీప్ గారు మనతో పంచుకున్నారు. వారు చేస్తున్న విశేషమైనటువంటి సేవను దేవుడు తన అపారమైన కృపచేత బలపరిచి వారి భౌతిక ఆర్థిక అవసరతలన్నిటినీ ప్రతి మిషనరీకి దేవుడు తీర్చి ఆశీర్వదించునుగాక. అలాగే సంఘములుగా మన బాధ్యత మిషన్స్ని మనం బలపరచాల్సినటువంటి అవసరత కలిగి ఉన్నాం. మనము కూడా ఒకప్పుడు మిషనరీల చేత పట్టబడి సంఘముగా కట్టబడి ఈరోజు వర్ధిల్లుతూ ఉన్నాం. మనము వర్ధిల్లిన కొలది మన రక్షణకు ఒకప్పుడు కారణము ఆధారమైనటువంటి ఆ మిషనరీస్ని, మిషన్ పరిచర్యను జ్ఞాపకం చేసుకుని మన గుప్పెళ్లను విప్పాల్సినటువంటి బాధ్యత మనము ఎప్పటికీ కలిగి ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ IEHC మిషన్ సండే సందర్భంగా ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలను ఈ రీతిగా మనం చదువుకున్నాం. మొదటిగా సంఖ్యాకాండము 10వ అధ్యాయం మొదటి 10 వచనాలు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 18 వచనాలు. ఈ యొక్క భాగము నుంచి మనము సంఖ్యాకాండాన్ని ఆధారంగా తీసుకుని మనము కొద్ది నిమిషాలు ఈ మిషన్ సండే పక్షంగా మనము దేవుని వాక్యము చేత మన బాధ్యతను గుర్తించడానికి మనము సిద్ధపడదాం. దేవుడు అనేటువంటి యెహోవా ఈ సంఖ్యాకాండములు 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు నిర్గమకాండము నుంచి ఆయన ప్రత్యక్ష గుడారము గురించి, దాని పరిచర్య గురించి, యాజకుల గురించి, వారి బాధ్యతల గురించి, ఇశ్రాయేలు సమాజంలో ఉండాల్సినటువంటి ప్రతి నియమ నిబంధనలు, కట్టడలు, విధి విధానాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాల గురించి ఆయన చాలా సుస్పష్టంగా మోషేకు చక్కగా వివరిస్తున్నాడు. అందులో ఒక భాగము ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అదేమిటంటే దేవుడు మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు 2 వెండి బూరలను చేయించుకును, అది నకషి పనిగా వాటిని చేయించాలి అని చెబుతూ వాటిని అనగా ఏమి చేయించాలి, ఎలా చేయించాలి, ఎందుకు చేయించాలి, ఎవరి కొరకు చేయించాలి, చేయించినటువంటి వాటి చేత మనము
ఏమేమి పనులు చేయాలి, వీటిని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ 10 వచనాల భాగములు దేవుడు మోషేకు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ అంశాలను మనము కొంచెము క్లుప్తంగా మరి కొంచెం వివరంగా మన సమయాన్ని బట్టి మనము ధ్యానం చేసుకుని మనము దేవుని వాక్యము చేత ప్రేరేపించబడడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ఈ 10 వచనాలలో కొన్ని ప్రశ్నలు వేసుకుని సమాధానాలు చెప్పుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా సమాధానం చెప్పేస్తే అందులో మన బ్రెయిన్కి రుచించదు. ప్రశ్నతో సమాధానం చెప్పామనుకోండి, ఎప్పుడు ప్రశ్న వేసామో మన మైండ్ ఏమవుతుందంటే అలర్ట్ అవుతుంది, వెంటనే అప్రమత్తం అయిపోతుంది. ఏదో ప్రశ్న వస్తుంది, దానికి నేను సమాధానం చెప్పాలి. సైకలాజికల్గా ఎప్పుడు క్వశ్చన్ అనేది మనకు వినబడిందో మన మైండ్ అనేది అలర్ట్ అవుతుంది దానికి ఆన్సర్ని ప్రిపేర్ చేసుకోవడానికి. కనుక ఈరోజు ఈ మాటలను, ఈ వాక్యాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం కొంచెము ఆలోచన చేసి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఏ అక్షరమైనా పొల్లైనా అది అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలను మనకు బోధించడానికి పరిశుద్ధాత్మని చేత మనకు అనుగ్రహించబడింది అన్న స్పృహను కలిగి ఏమాత్రము నిర్లక్ష్యము లేకుండగా, ఏమాత్రము అలసత్వము చూపించకుండగా మనము ధిక్కరణ శుద్ధిగా దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాల్సిన బద్ధత కలిగి ఉన్నాం. ఈరోజు ఈ సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో బూరలను గురించి మాట్లాడుతున్నాడు కనుక వాటి డీటెయిల్స్, అలాగే అది ఎవరి కొరకు, అలాగే అది ఎందుకు కొరకు, ఈ బూరల డీటెయిల్స్ ఫస్ట్, రెండవది అవి ఎవరి కొరకు సెకండ్, మూడవది అవి ఎందుకు కొరకు. వీటిని ఇందులో సబ్ హెడ్డింగ్స్ కూడా మనం త్వరగా చూసేద్దాం. మొట్టమొదటిగా బూరలు చేయించమన్నాడు కదా, ఆయన బూరలు చేయించమంటూ ఊరకనే చెప్పలేదు. బూరలు చేయించమంటూ ఆ మొదటి వచనములో ఆయన అంటున్నాడు, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు 2 వెండి బూరలను చేయించాలి. ఇక్కడ ఒక సంఖ్యను చెప్తున్నాడండి, ఒక సంఖ్యను చెప్తున్నాడు. బూరలు చేయించమని కామన్గా ఆయన మాట్లాడటం లేదు, ఒక సంఖ్యను స్పెసిఫిక్గా చెప్తున్నాడు. అదేమిటంటే మీరు 2 బూరలను మీరు చేయించండి అని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ 2 యాజకులు కనబడుతున్నారు, అహరోను, అతని కుమారుడైనటువంటి ఎలియాజరు. వీరిద్దరికీ దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే మీరు 2 వెండి బూరలు చేయించండి. ఆ యాజకులైనటువంటి 2 వాటిని, ఇది ఎప్పటి వార్త, ఇది ఎప్పటి కాలంలో చెప్పబడుతున్నది, పాత నిబంధన కాలంలో చెప్పబడుతున్నది. మీరు 2 వెండి బూరలను చేయించండి. ఇది యాజకుడైనటువంటి అహరోనును, అంటే సంఖ్యకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని చెప్తున్నాను. ఇక్కడ 2 బూరల దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనానికి వచ్చేసరికి ఎన్ని బూరలు అయిపోయినాయి చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయము, వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును పాటకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా. ఎలా మారిపోయి చూసారా, అక్కడ 2 వెండి బూరలు మాత్రమే అన్నాడు, ఇక్కడ 2 అలా ఏమైపోయింది, ఇటు 1 చేరింది, ఇటు 0 చేరింది, మొత్తం ఎంతైంది. వారు ఊదుతూ ఉండగా జనులు చాలా సంతోషించారండి. నిజమే ప్రియులారా, ఒకప్పుడు బూరలు ఊదుతూ మన ప్రాంతాలకు 1-2 సువార్తికులు వచ్చారు బూరలు ఊదుతూ. ఇక్కడ బూర అంటే మనం తీర్థంలో కొనుక్కున్న బూర కాదు, బూర అంటే సువార్త బూర ఊదుతూ ఈ ప్రాంతానికి ఒక 133-35 సంవత్సరాల క్రితం సువార్తికులు వచ్చి బూర ఊదెళ్ళిపోయారు. అది కాస్త ఏమైపోయింది, ఇప్పుడు ఈ సొలొమోను కాలంలోనికి వచ్చేసరికి 120 అయ్యింది. ఈరోజు మన కాలానికి వచ్చేసరికి అసంఖ్యాకమైనటువంటి లెక్కింప సఖ్యము కానటువంటి జనాంగంగా మారిపోయింది. కనుక ప్రియులారా, ఇక్కడ 2 బూరలు 2 యాజకులకు ఈరోజు మనమందరము ఊదే బాధ్యత. 2 అనేదానికి ఇంకొక అర్థం ఉన్నదండి. 2 అనేదానికి ఇంకొక అర్థం, మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం పాత కొత్త నిబంధనల సమ్మేళనం. ఈరోజు స్వార్థ ప్రకటించే ఎవరైనా నేను ఫలానా సాక్షిని, నేను పాత నిబంధననే బోధిస్తాను అని చెప్పడానికి కుదరదు. నేను ఫలానా సంఘానికి చెందిన వాడిని, నేను క్రొత్త నిబంధన రక్షణకు ఆధారం, నేను క్రొత్త నిబంధన
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానండి? ఈరోజు గుంపులు ఎలా వచ్చినాయి తెలుసా అండి? నేను పాత నిబంధననే బోధిస్తానని చెప్పేవారు కొంతమంది. లేదు లేదు, పాత నిబంధన క్రీస్తులో కొట్టువేయబడింది, ఇప్పుడు క్రొత్త నిబంధన ఆధారం కనుక, క్రొత్త నిబంధన స్వార్థ కనుక దానిని ప్రకటిస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ ఎన్ని బోర్లోదమని చెప్పాడు? 2 బోర్లోదమని చెప్పాడు. స్వార్థ పాత కొత్త నిబంధనల సమ్మేళనం. నువ్వు స్వార్థను ప్రకటించాలంటే పాత నిబంధన లేకుండా నీవు అది పరిపూర్ణత చెందదు. నువ్వు స్వార్థను ప్రకటించాలంటే క్రొత్త నిబంధన లేకుండా అది స్వార్థ కానే కాదు. కనుక ఇక్కడ యాజకుడు 2 బోరలు ఊదాలని చెప్పినప్పుడు అక్కడ చెప్తున్న సంగతి ఏంటంటే 2 అనేది పాత నిబంధనకు కొత్త నిబంధనకు కూడా సాదృశ్యం. ఇక 3వ సాదృశ్యం 2 బోరలని ఎందుకంత స్పెసిఫిక్గా నొక్కి వక్కాణించి మోషేకు ప్రభు చెప్తున్నారంటే, ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఏదైనా ఒక విషయాన్ని బలపరచాలి అంటే కనుక, ఓ సాక్ష్యము కానీ లేదా ఒక విషయము కానీ బలపరచాలంటే ఇద్దరు సాక్షుల మాట మీదనైనను, ఒకళ్ళు చెప్తే నమ్మరటండి, ఇద్దరు చెప్పినప్పుడు బలపరచబడుతుంది. ఇక్కడ సువార్త కూడా అంతే. ఈరోజు ఇద్దరు 120 మంది అనేక మందిగా మారారు. 2 అనే సంఖ్యకు ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, ఇవి 2 యాజకులు ఊదే బూరలు. ఇది పాత కొత్త నిబంధనలకు సాదృశ్యాలు. ఇది స్వార్థను బలపరుచుటకు ఏర్పాటు చేయబడినటువంటి సంఖ్య. ఇక 2వ విషయం, 2 బూరలు చేయించబడినటువంటి ప్రభు 2కు బూరలకు మధ్య ఇంకో పదాన్ని పెట్టాడు. అక్కడ 2కు బూరలకు మధ్య ఒక పదాన్ని పెట్టాడు. ఆ పదం ఏమిటండి? దేనితో చేయించాలి అంటే వెండితో చేయించాలి. అవి ఏది పడితే అది, దేనితో పడితే దాంతో చేయించేది కాదు. బైబిల్ గ్రంథంలో ప్రతి లోహానికి ఒక అర్థం ఉంది ఆత్మీయంగా, ప్రతి చెట్టుకు ఒక అర్థం ఉంది ఆత్మీయంగా, ప్రతి పదార్థానికి ఒక అర్థం ఉంది ఆత్మీయంగా. ఇక్కడ కూడా వెండి బోరలు, బంగారము ఆయన దైవత్వానికి సాదృశ్యం. ఇత్తడి, ప్రశ్నలు వేస్తానని చెప్పానే, ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. వెండి విమోచనకు సాదృశ్యం. ఆ రోజు బానిసని విడిపించాలంటే ఏం చేసేవారు? వెండి నాణెములు ఇచ్చి విడిపించేవారు. ప్రియులారా, ఇక్కడ ఆయన చెప్తున్న సంగతి సత్యం ఏంటంటే, మీరు 2 బూరలు చేయించండి, అందులో 2 చేయించండి, అందులో అది వెండితో చేయబడినది. 30వ అధ్యాయము నిర్గమకాండం, సమయం లేదు కనుక రిఫరెన్స్లు మాత్రం ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోతాను. నిర్గమకాండం 30వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు వెండి యొక్క విమోచన గురించి మాట్లాడుతూ ఉంటాడండి. వెండి యొక్క విమోచన గురించి మాట్లాడతాడు. నీవు ఒక బానిసని కానీ, అమ్మబడిన వ్యక్తిని కానీ, లేదంటే ఏ ఇంటనైనా దాసుడిగా పుట్టిన వారి కుమారుని కానీ, వీరందరిని విడిపించడానికి నీవు వెండిని ఉపయోగించాలి, వెండిని ఉపయోగించాలి. ఇక క్రైస్తవ శాస్త్రంలోకి వచ్చేటప్పటికి పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. మీరు పితృపారంపర్యాచారమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి కంటిన్యూ అవుతుంది. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాదు కానీ నిర్దోషమును నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తును గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడ్డారు. కనుక వెండి విమోచనకు, మన విమోచకుడు వెండి కంటే విలువైనటువంటి ప్రభు. ఆ సువార్తను ప్రకటించడానికి మనము విమోచించబడిన వారంగా ఉండాలి. సో ఇక్కడ అవి ఎలా తయారు చేయబడ్డాయి? 2 బూరలు తయారు చేయబడ్డాయి, అలాగే వెండి బూరలు తయారు చేయబడ్డాయి, అలాగే అవి యాజకులు ఊదడానికి తయారు చేయబడ్డాయి అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేస్తాం. ఓకే, ఇక ఎవరు ఉపయోగించాలి? సంఖ్యాకాండం 10వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలను, నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకుండును. ఎవరు ఊదాలంటే ఎవరు పడితే వాడు ఊదకూడదు, ఎవరు పడితే వాడు ఊదకూడదు. ఇప్పుడు బోర్లు తీర్థాల్లో అమ్ముతూ ఉంటారండి. ఆ బోర్లు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుని ఊదేస్తూ ఉంటారు, ఎవరు పడితే వారు ఊదుతూ ఉంటారు. ఒక్కొక్క ఆ విజిల్ అంటే మనం గేమ్స్లో ఉపయోగించేది ఒకలాగా ఉంటుందండి, సరదాగా ఆడుకోవడానికి పిల్లలు ఉపయోగించేది ఒకలా ఉంటుంది. అలాగే అప్రమత్తం చేయడానికి సైరన్ ఒకలాగు మోగుతుంది. అలాగే మిలిటరీ వారు యుద్ధంలో వాడడానికి మరొకటి ఉంటుంది, దాన్ని బిగిల్ అంటారు. గేమ్స్లో ఆడేదానికి విజిల్ అంటారు, యుద్ధంలో ఉపయోగించే సైనికులకు ఉపయోగించే దాన్ని బిగిల్ అంటారు. ఇలాగ ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క ఉద్దేశం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తాత్పర్యం ఉన్నది. అయితే ఇక్కడ ఎవరు ఊదాలయ్యా అంటే స్పెసిఫిక్గా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నీ కుమారులైనటువంటి యాజకులైన నీ కుమారులు వారు ఊదాలి.
ఇది నీకు వంశపారంపర్యమైనటువంటి ఒక కట్టడగా ఉంటుంది. అంటే ఈ బూరలు ఎవరయ్యా ఊదాలంటే ఖచ్చితంగా యాజకుడే ఊదాలి. ఎవరు ఊదాలండి అంటే సువార్త ఎవరు ప్రకటించాలి? యాజకుడే ప్రకటించాలి. అర్థమవుతుందా? నేను మళ్ళీ ప్రశ్నిస్తాను మిమ్మల్ని. సువార్త ఎవరు ప్రకటించాలి? యాజకులే. ఇక్కడ నేను చెప్పడం లేదు, ఖచ్చితంగా యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నీ యాజకులైనటువంటి నీ కుమారులు మాత్రమే ఈ బూరలు ఊదుతుండాలి. యాజకుడు మాత్రమే ఈ స్వార్థ బూరను ఊదాల్సిన అవసరం ఉంది. అయితే పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలు. ఎవరండి యాజకులు ఇక్కడ? ఎవరండి యాజకులు ఇక్కడ? చీకటిలోంచి వెలుగులోనికి రప్పించబడిన ప్రతి ఒక్కడు యాజకుడే. పాత నిబంధన కాలంలో యాజకుడు అంటే ఎవరు? ఆయన చేత ఏర్పాటు చేయబడి, మోషే చేత ప్రతిష్ఠించబడి, అహరోను అతని కుమారుడు, ఆ తరువాత సొలొమోను కాలంలో ఈ వారసత్వం పోయి సాదోకు వంశానికి అహరోను వంశం ఇచ్చి సాదోకు వంశానికి యాజకత్వం మారిపోయింది. బట్ ఇక్కడేం చెప్తున్నాడంటే యాజకులు మాత్రమే ఊదాల్సినటువంటి బూరలు ఒక యాజకుడు ఊదితే ఎంతమందికి సువార్త అందించబడుతుంది? కొంతమంది యాజకులు ఊదితే ఎంతమంది ఆత్మలు రక్షించబడితే ఎన్ని దేశాలకు ప్రకటించబడుతుంది, ఎన్ని తండాలకు ప్రకటించబడుతుంది ఆలోచించండి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తునందు దేవుడు దీనిని ఎలా సవరించాడు, ఎంత అద్భుతంగా సవరించాడో చూశారండి. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, ఆయనకు సొత్తైన ప్రజలు. ఈరోజు యాజకులు ఎవరు? ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన స్వార్థని లోకానికి అందిస్తున్న కాపరి మొదలుకొని, స్వార్థకులు మొదలుకొని, విశ్వాసులు మొదలుకొని, ప్రియులారా అందరెవరు? మనమందరం కూడా అసలు విషయాన్ని తెలియజేసి వంశం అంటున్నారు, సొత్తు అంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు. యాజకుల విషయం చెప్పట్లేదు మీరు. సో మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదేమో. వంశం అంటున్నారు, సొత్తు అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాన్సెప్ట్ ఏంటి? యాజకులు, రాజులైన, ఒకప్పుడు రాజులు వేరు, యాజకులు వేరు. రాజాదిరాజు అయినటువంటి క్రీస్తులు, మన ప్రధాన యాజకునైనటువంటి ప్రభునందు మనం ఏమయ్యామండి? రాజులము గాను యాజకులం గాను. మనమే యుద్ధాలు చేయాలి, మనమే ఆరాధనలు చేయాలి, మనమే పోరాటాలు చేయాలి, మనమే స్వార్థను ప్రకటించాలి. దానికి ఈరోజు ప్రియులారా ఎవరు ఉపయోగించాలి ఈ స్వార్థ పరులు? ఎవరు చెప్పాలి, ఎవరు ప్రకటించాలి ఈ స్వార్థ పరులు? ఎవడు పడితే ఆడు కాదు. చీకటిలోంచి మనం చదువుకున్నామండి 50వ ఉత్తరపరుచుతున్నారు 50వ సంకీర్తన 16-17 చరణాలు చాలా క్లియర్గా, చాలా సీరియస్గా ఆ మాటలు మనకి కనబడుతూ ఉంటాయండి. 16-17 చరణాలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు, నా నిబంధన నీ నోట వచించుటకు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? ఎవరు పడితే వారు కాదు. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రప్పించబడిన నువ్వు నేను కూడా యాజకులం. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మన ప్రధాన యాజకుని పిలుపును కలిగినటువంటి మనం ప్రతి ఒక్కరము రాజులైనటువంటి యాజక సమూహంగా ప్రియులారా సువార్త బూరను ఊదాలి. నీ పొరుగింటి వారికి ఊదాలి, అయ్యా రాకడ సమీపిస్తుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు ఊదాలి, అయ్యా రాకడ సమీపిస్తుంది. నీవేదో సువార్త లేని ప్రాంతానికి వెళ్ళావు, ఊదాలి. ఈరోజు మన మధ్య ఉన్నటువంటి ఐహెచ్సి వారు మనం ఇక్కడ ఊదుతున్నాం, వారు అసలు మనము వెళ్ళలేని ప్రాంతాలలో ఊదుతున్నారు. వారు సువార్త ఊది నశించిపోతున్నటువంటి అనేక ప్రజలను రక్షించే బాధ్యత కలిగి ఉన్నాం. ఇక్కడ సువార్త బూరలు ఊదుతున్న మనం వారిని బలపరచాల్సినటువంటి అవసరత ఉన్నది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా రాజులైన యాజక సమూహంగా ప్రతి వంశము నుండి, జనము నుండి మనం ఆయన సువార్తను చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఇంకో మాట 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వాడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నవారై
ఖర్చు మట్టలు చేత పెట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. ఈరోజు ఒక పాస్టర్ గారు కాదు, ఒక యాజకుడు కాదు, ఒక కాపరి కాదు, క్రీస్తు రక్తములో విమోచించబడినటువంటి మనమందరం కూడా, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రప్పించబడిన మనందరం కూడా, వెలిగించబడినటువంటి మన బతుకు దీపాలను సువార్త బూరలుగా లోకానికి అందించి నశించిపోతున్న చీకటిలో ఉన్న వారికి వెలుగును, రక్షణను కలుగు చేయడానికి సిద్ధపడాలి. రష్యా దేశంలో ఇద్దరు పాస్టర్ గారులు కలుసుకున్నారు. ఒక పాస్టర్ గారు తన చర్చ్కి ఇన్వైట్ చేస్తారు ఒక పాస్టర్ గారిని. రెండో పాస్టర్ గారు వెళ్ళి మొదటి పిలిచినటువంటి పాస్టర్ గారి దగ్గర చాలా గొప్పలు చెప్తున్నాడు. ఏంటి మీ ఊరు ఇంత చిన్నగా ఉంది, ఏంటి మీ చర్చ్ ఇంత చిన్నగా ఉంది, ఏంటి చాలా తక్కువ మంది ఉన్నారు అని మొదలుపెట్టాడు. పిలిచినటువంటి పాస్టర్ గారు చూసి, అయ్యా మీ సంఘంలో ఎంతమంది ఉంటారు? ఓ ఇంచుమించుగా ఒక 4-5 వేల మంది ఉంటారు. అసలు సంఘం టైట్, పెద్ద సంఘం, చాలా పెద్ద సంఘం, 4-5 వేల మంది ఉంటారు. అసలు విడిచిపెడితే దారులు మూసిపోతాయి, ట్రాఫిక్ జామ్ అయిపోద్దని చెప్పాడు. సరే రండి, చాలా మంచి దేవుడు పరిచయం చేయించుకుంటున్నాడు, మా చర్చ్ కూడా వెళదాం, ఈరోజు ఆరాధనలో పాలు పంపులు పొందాలని తీసుకెళ్ళండి. చిన్న చర్చి. లోపలికి వెళ్ళి పైన ఇలాగ ఆల్టర్ మీద కూర్చున్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. పాస్టర్ గారు అడిగారు, వచ్చిన పాస్టర్ గారు పిలిచిన పాస్టర్ గారిని అడిగారు, అయ్యా సరే మరి చాలా చిన్నగా ఉంది, చాలా తక్కువ మంది కూడా ఉన్నారు, ఎంతమంది ఉన్నారేంటి? ఎంతమంది ఉన్నారేంటి అంటే, ఓ 400 మంది ఉంటారండి. అంతేనా? 400 మందా? మాకు 4-5 వేల పైన ఉంటారు. సరే మరి 400 మంది నుంచి మీరు ఎంతమందిని స్వార్థకులను పంపించారు చెప్పండి. నేను గతంలో చెప్పాను, మీరు మర్చిపోతారు, అందుకని చెప్తాను. 400 మంది అంటున్నారు కదా, మేము 4,000 మందికి ఇంచుమించు 10-20 స్వార్థకులను పంపించి ఆయా ప్రాంతాల్లో స్వార్థ ప్రకటిస్తున్నాం, సంఘాలు కడుతున్నాం, ఇచ్చేస్తున్నామని చెప్పి, సరే మీకు ఎంతమంది ఉంటారు, స్వార్థకులు ఎంతమంది ఉన్నారు మీ సంఘంలోని? ఎందుకంటే 400 మంది అంటున్నారు కదా, ఓ 4-5 ఉండొచ్చు, అంతే కదా. ఇంతమంది ఉన్నామండి మనలో స్వార్థకులు ఎంతమంది ఉన్నారు? అవి పాస్టర్ ట్రైనింగ్కి పంపించమంటే బాబు కుదరదండి, ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ అంటున్నారు. పాస్టర్ ట్రైనింగ్ పంపించానంటే ఎవరు వెళ్ళట్లేదు. నేను ఎవరు దొరక సూర్యభవన్ అన్నాను, ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడ, నేను పంపించేస్తాను సూర్యభవన్ ఒకసారి, ప్రసాదం ఒకసారి, కుమార్ లేకపోతే నాకు కుదరదు కదా, పంపించేస్తాను, సువార్తకి వెళ్ళిపోండి, చక్కగా 3 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిపోండి, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి కదంటే, బాబు నేను చేయలేను అన్నట్టు. అందరూ ఎలాగంటే ఎలాగా, అందరూ ఎలా అంటే ఎలాగా. సరే 4-5 పంపించుంటారు కదా అని అడిగితే పాస్టర్ గారు అన్నారు, మాకు ఒక 400 మంది స్వార్థికులు ఉన్నారండి అన్నాడు. అయ్యా నేను సంఘ సభ్యుల గురించి మాట్లాడటం లేదు, మీరు జాగ్రత్తగా వినాలి పాస్టర్ గారు, నేను సంఘ సభ్యుల గురించి మాట్లాడటం లేదు, మీరు ఎంతమంది స్వార్థికులను కలిగి ఉన్నారు పంపుతున్నారంటే అదే నేను చెప్తున్నానండి. 400 మంది స్వార్థికులు మాకున్నారు. నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు, మీరు సంఘ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు, నేను స్వార్థికులు ఎంతమంది అంటున్నారు. అయ్యా మా సభ్యులందరూ స్వార్థికులే, మా సభ్యులందరూ స్వార్థికులే. ఎవరు కూర్చుని వినేవారు, కూర్చుని తినేవారు, కూర్చుని కథలు చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు సంఘాలు ఏమైపోయినాయి తెలుసా? ఒక స్వార్థికుని శ్రమ చేత రక్షించబడి క్రీస్తు రక్తములో కడగబడి నీవు ఆయన మందిరములో కూర్చుని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా సుఖపడిపోతున్నావు తప్ప ఓ స్వార్థికునిగా నీవు మారలేకపోతా. పోనీ మారలేదు, నీకున్న ప్రాబ్లమ్స్ నీకున్నాయి, కనీసము స్వార్థికులను బలపరిచే పరిచయం చేయలేకపోతున్నావు. కనీసము స్వార్థను ప్రకటించడానికి వెళుతున్నటువంటి స్వార్థికులను బలపరిచే పరిచర్య చేయలేని నీ జీవితం ఎందుకు, నీ రక్షణ ఎందుకు? రక్షించబడి నీ బ్రతుకుకు సాక్ష్యం ఎక్కడ ఆలోచించు. ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, మేము 400 మంది సభ్యులను కలిగి ఉన్నామండి, ద సేమ్ టైం 400 మంది స్వార్థికులను కలిగి ఉన్నాం. కొన్ని వందల మంది సభ్యులను కలిగి ఉన్న మనం ఎంతమంది స్వార్థికులను కలిగి ఉన్నాం? పోనీ స్వార్థికులు వెళ్ళే అవకాశం లేదు, అందరూ ఉద్యోగస్తులే, కానీ వెళుతున్న స్వార్థికులను బలపరచు ఆసక్తి ఎంతమంది కలిగి ఉన్నాం? వెళుతున్న స్వార్థికులను నువ్వు బలపరచగలిగితే నీవు స్వార్థ ప్రకటించినట్లే. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళిన వారిని బలపరచు. వెళ్ళే అవకాశం లేకపోతే వెళ్ళే వారికి కావలసిన ఆ శారీరక సపోర్ట్ ఇచ్చి, ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చి వారిని బలపరిచి పంపించు. అప్పుడు ఆ ప్రతిఫలము నీకు ఏమన్నాడో తెలుసా ప్రభు? నా నిమిత్తము గిన్నెడు చల్లీలిస్తే దాని ఫలము పోగొట్టుకున్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియులారా, మనం కొన్ని వందల మంది ఉన్నాం, ఎంతమంది స్వార్థికులు? ఈ మాట విన్న తర్వాత ఆయన పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తానని చెప్పండి, ఎవరైనా ఒకరైనా సరే. పాస్టర్ ట్రైనింగ్ కనీసం పెయింటింగ్ పనికైనా వెళ్ళిపోతున్నారు కానీ ఎంత దారుణం అంటే, పెయింటింగ్ పనికైనా వెళ్ళిపోతారు, తాపీ పనికైనా వెళ్ళిపోతారు, కూలి పనికైనా వెళ్ళిపోతారు, కానీ పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళండి, ఇంతకు మించిన గొప్ప పరిచర్య ఏముంది చెప్పండి? వెళ్ళండి, నీ ముందు ప్రైమ్ మినిస్టర్ కూడా వందనాలు చెప్తాడు నీకు. అలా అని చెప్పేసి ఆ పర్పస్ మీద రాకండి.
నీవు నీ దాసునికి కూడా వందనాలు చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు. నీకు ఆయన చెప్తే నువ్వు నీ దాసునికి చెప్పాల్సినటువంటి బాధ్యత పరిచర్యలు నువ్వు కలిగి ఉన్నావన్న సంగతిని మర్చిపో. కనుక ఎవరు ఊదాలి బూరలు? ఇప్పుడు కూడా మీరు అంటున్నారు, ఇందాక యాజకులు అన్నారు, ఇప్పుడు యాజకులు అంటున్నారు. మనమే ఊదాలని నేను చెప్పట్లేదు ఎవరన్నా. ఇందాక అడిగిన దానికి ఆన్సర్ ఏంటి? యాజకులు ఊదాలి. ఇంత చెప్పిన తర్వాత మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? మనమే ఊదాలి. ఎవరు ఊదాలండి? మనమే ఊదాలి. ఎందుకంటే ఆయన రక్తములు, ప్రధాన యాజకుడైన ప్రభువు రక్తములు కడగబడినటువంటి ఆయన యాజకులము మనమే. ఈ బాధ్యత మనది. వెళ్ళిన వారిని బలపరచాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. సో ఓకే, ఇక బూరలతో ఏమి పని? చివరి అంశంలోనికి మనం నడిపించబడుతున్నాం. బూరలతో ఏం పని? ఒక 3-4 పనుల గురించి ఆయన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. వాటిని మనం త్వరగా ఆలోచించు. బూరలతో చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? 2వ వచనం, నక్కిషి పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమునకు పిలుచుటకు, సేనలను తరలించుటకు నీకుండవలను. బూరల పర్పస్ ఏంటండి? సమాజాన్ని గ్యాదర్ చేయడానికి అనమాట అండి. అంటే ఇశ్రాయేల్ సమాజం ఎలా ఉండేదంటే, ఎవరి పనులలో వారు ఉండేవారు, ఎవరి బాధ్యతలలో వారు ఉండేవారు, ఎవరి బతుకుదలలో వారు ఉండేవారు. ఎవరి ఐహిక విచారాలు, చింతలు, బ్రతుకు పోరాటాలలో వారి వారి గుడారాల దగ్గర వారి వారి కుటుంబాలతో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు సమాజాన్ని, సేనలను తరలించడానికి ఈ బూరలు ఊదాలటండి. ఈ బూరలు ఊదినప్పుడు ఏం చేయాలి? సేనలన్నీ కూడా ఒక చోటకి వచ్చేయాలి. ఈరోజు కాపరి లేక చెదరి ఉన్న గొర్రెల వలె అనేక మంది నశించిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారండి. అసలు మాకు ఎవరు చెప్పాడండి అని అడిగే ప్రజలు ఈరోజు ఉన్నారు. అలాగూ చెదరిపోయినటువంటి గొర్రెలను ప్రభు ఏం చెప్పినాడు? నశించుతున్న దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు. ఆయన వెళుతూ వెళుతూ ఆ బాధ్యత మనకిచ్చాడు. ఆయన బూరలుగా సువార్త బూరలు ఊదుతున్నటువంటి మనము ఈ బూరలు ఎందుకు ఊదాలి అంటే, చెదిరిపోయినటువంటి, నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజలను, సువార్త అందనటువంటి అనేక మంది ప్రజలను మనము వెదకి రక్షించడం కొరకు, ఆయన సన్నిధిలో ఆయన రాక కొరకు సిద్ధపరచడం కొరకు, సమకూర్చడం కొరకు ప్రియులారా మనము బూరలు ఊదాల్సినటువంటి అవసరం ఉన్నది. సామెతల గ్రంథములు 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం త్వరగా చూద్దామండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజ వీధులు మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్ద, పురద్వారముల యొద్ద, పట్టణపు గమనుల యొద్ద నిలవబడి అది ఎలాగూ డిఫరెంట్ ప్లేసెస్ చెప్తున్నాడండి. సువార్త అంటే చర్చిలో ప్రకటించేది కాదు. సువార్త అంటే చాలాసార్లు అనుకుంటారు ఇది కూడా సువార్త అని. కాదు, ఇది దేవుని రక్షించబడి, అనగా సువార్త విని రక్షించబడి మందిరంలోనికి చేర్చబడిన వారికి ఇచ్చే ఈ ఫీడింగ్ అనమాట అండి. దేవుని వాక్యం అనేది, ఈ వర్తమానం అనేది ఫీడింగ్. ఇది పోషణకు సంబంధించింది. సువార్త అనేది రక్షణకు సంబంధించింది. నశించిపోతున్న వారికి వినిపించాల్సిన రక్షణకు సంబంధించింది. ఈ వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది రక్షించబడిన వారికి కావలసిన పోషణ నిమిత్తమై, ఫీడింగ్ నిమిత్తమై ఇస్తున్నటువంటి వాక్యం. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏమిటంటే, పట్టణము గౌలులు, నడివీధులు, మార్గములు, అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఏం చేయాలటండి? ప్రజలు ఎక్కడుంటే అక్కడ జ్ఞానము ఘోషిస్తూ ఉన్నదటండి. జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. ఆయన మన కొరకు నరావతారుడే ప్రాణమిచ్చి మనల్ని తన పరలోక రాజ్య వారసులుగా రక్షించాడు. ఈ జ్ఞానము ఘోషిస్తుంది ఎక్కడ పడితే అక్కడ. అంటే సువార్త ప్రియులారా, ఈ బూరలు ఊదినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నవారి రక్షణ కొరకు మనం ఊదాల్సినటువంటి అవసరత ఉన్నది అన్న జ్ఞాపకాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక రెండవ విషయాన్ని కూడా మనం చూద్దామండి. ఈ బూరలు ఎందుకు ఊదాలి? మొదట చెదిరిపోయిన వారిని, నశించుచున్న వారిని గ్యాదర్ చేయడం కొరకు. ఇక రెండవది, ఈ 10వ అధ్యాయంలోని 5-6 వచనాలు, సంఖ్యాకాండము. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యము సాగవలను. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యము సాగవలను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా, ప్రయాణమునకు పిలుపు అన్నమాట అండి. బూరలు ప్రయాణమునకు అంటే మొదట ఊదినప్పుడు, ఒకసారి ఊదినప్పుడు వారంతా కలిసి ఎక్కడ ఒక చోట గుమికూడాలి. రెండవసారి ఊదినప్పుడు ఇది ప్రయాణమునకు సంకేతం. ఇది ప్రయాణమునకు 2 సార్లు ఊదినప్పుడు ప్రియులారా, మన ఎదుట ప్రయాణము ఉన్నదని గుర్తించాలి. నిజమే ప్రియులారా, మనము కూడా ఏ ప్రయాణము కొరకు సిద్ధపడుతున్నామంటే పరలోకపు ప్రయాణము కొరకు సిద్ధపడుతున్నాం. మనం ఇప్పుడు యూట్యూబ్లో మీరు ట్రైన్ హార్న్స్ దేని కొరకు
మోగిస్తారో తెలుసా అని చెప్పి ఒక 10-15 రకాలు చెప్పాడు. గట్టిగా మోగిస్తే ఒక అలర్ట్ అండి, నెమ్మదిగా మోగిస్తే ఒక అలర్ట్ అండి. ఒకసారి గట్టిగా, ఒకసారి నెమ్మదిగా, తల తిరిగిపోయింది నాకు. పొరపాటున ఒకసారి రెండుసార్లు గట్టిగా ముగించాల్సిన 2 సార్లు నెమ్మదిగా ముగిస్తే ఏమైపోతుంది? మనం అయితే అలా చేస్తాం. ఆ ట్రైన్ ఒక 10-15 విధానాలు, వివరాలు ఉన్నాయండి. అమ్మో, ట్రైన్ నడపడం అంటే పట్టాల మీదే కదా అని ఎవడు పడతాడు నడపడానికి? కుదరదు, పట్టాలు తప్పిపోయే ప్రమాదం. అలాగే క్రైస్తవ విశ్వాసులుగా ఒక్కసారి ఊదినప్పుడు సమాజము సమకూడాలి. 2 సార్లు ఊదినప్పుడు నీ ముందు ప్రయాణం ఉన్నది అని సిద్ధపడాలి. నిజమే ప్రియారా, ఈరోజు మన ఎదుట కూడా పరలోక ప్రయాణం ఉన్నది. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ మనము కేవలము పరదేశులము, యాత్రికులము. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఇదే విషయాన్ని చెప్తాడు. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాం. ఈ 2 సార్లు బూర ఊదడం మనము యాత్రికులము అనే విషయాన్ని. నువ్వు ఒకసారి చెప్పావు, వాడు వినలేదు, 2వ సారి కూడా ప్రకటించావు, అబ్బాయి నువ్వు ఈ లోకంలో శాశ్వతం కాదు, మన యాత్ర ముగిసిపోతున్న కాలం వచ్చినది, ఆయన 2వ రాకడ సమీపమైనది, మనము సాగిపోవలసిన వారమై ఉన్నాం. నీకు 2వ సారి హెచ్చరిస్తున్నాను. 2వ సారి చెప్పినప్పుడు ఇంకా మన తప్పేమీ కూడా, 2వ సారి హెచ్చరిస్తున్నాను, నీవు ప్రభువును అంగీకరించు. నిజమే ప్రియులారా, ఇది పరలోక ప్రయాణాన్ని గుర్తు చేసే ఒక ప్రధానమైనటువంటి సౌండ్. 2 సార్లు. ఇక 3వది సంఖ్యాకాండము 10వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 9వ వచనం. మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి శత్రువుల నుండి రక్షించబడతారు. ఇక బూరలు 3వ విధానం. బూరలు ఊదడంలో 3వ అర్థం ఏంటండి? యుద్ధానికి పిలుపు. నిజమే, ఖచ్చితంగా మనం బూరలు ఊదాలి. ఎందుకంటే ఈ లోకంలో క్రైస్తవ జీవితం ఓ యుద్ధం. ఎఫెసీ 6:12 అంటాడు కదండి, మీరు పోరాడున్నది శరీరాలతో కాదు, మీరు పోరాడున్నది. నేను చెప్పాలనుకుంటాను కానీ నేను చెప్తే మీరు బైబిల్ ముట్టుకోవట్లేదు. అసలు నేను చెప్తే బైబిల్ ముట్టుకోవట్లేదు, ఆయన చెప్పేసుకుంటున్నారు. ఆయన నేను రెఫరెన్స్ చెప్పినంటే మీ వేళ్ళు ఏమైపోవాలి? బైబిల్ మీదకి వెళ్ళిపోవాలి, పేజీలు తిప్పుతూ ఉండాలి, ఆ రిఫరెన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు కళ్ళు దానితో చూడాలి, మీ చెవులు నేను చెప్పింది వినాలి. అప్పుడు 2 కలిపి మెదడులో నిక్షిప్తం అయిపోతాయి. ఇది సైకలాజికల్ ఆర్డర్. నీ కళ్ళు చూడాలి, నీ చెవులు వినాలి. ఇక ఎవ్వడు నీ మనస్సులోంచి అది తీసివేయలేడు. అందుకే నేను రెఫరెన్స్లు చెప్పి నేను కూడా చెప్తూ ఉంటాను. చదవండి. ఎలాగనగా మీరు పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మలు ఎంతమంది ఉన్నారో చూడండి. నువ్వు ఎప్పుడు చూసినా పక్కడుతో ఈ పక్కడుతో పోరాడుతున్న విషయం, అసలు విషయం అర్థం కావటం లేదు. ఈ పక్కడుతో ఆ పక్కడుతో, ఈ పొరు కొడుతూ ఆ పొరు కొడుతాను, ఈ పక్క సీట్ కొడుతాను, ఆఫీసులో ఈ పక్క సీట్ కొడుతాను, వీలైతే బస్సులో సీట్ గురించి. ఎప్పుడు యుద్ధం ఇదే నీకు. నీ ఎదుట చాలా పెద్ద యుద్ధం ఉంది. చాలా పెద్ద శత్రువు ఉన్నాడు. వీళ్ళరా, దావీదుకు సింహము ఎలుగుబంటిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? గాలి దినములలోనే గొర్రె పిల్లను, మేక పిల్లను ఎత్తుకుపోతున్నప్పుడు దావీదుకు ఎందుకు సింహాన్ని, ఎలుగుబంటిని పంపించి దానితో యుద్ధం చేయించాడో తెలుసా? అబ్బాయి దావీదు, ఇంతకంటే పెద్ద శత్రువు నీవు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నావు. 6 మూరల జానడైనటువంటి గొల్యాతును ఎదుర్కోవాలంటే వీటిని ముందు నీవు జయించాలి. వీళ్ళరా, మనము పోరాడున్నది మామూలు వ్యక్తులతో కాదు, ఆకాశ మండలం ముందున్నటువంటి దురాత్మల సమూహముతో, భయంకరమైనటువంటి సాతాను శక్తులతో, వాని దూతలతో. ప్రియులారా, మనము పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మనము పోరాడాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అలర్ట్ అనేది మనకి కావాలి. ఎప్పటికప్పుడు ఈ బూరను, సువార్త బూరను ఊదుకోవాలి. ఇది యుద్ధమునకు పిలుపు. ఈ సువార్త బూరను ఆర్భాటముతో ఊదినప్పుడు ప్రియులారా, నీ ఎదుట ఉన్న శత్రువు ఏమవుతాడు? సువార్త బూరను ఊదుతున్నప్పుడు ఎవరు? శిష్యులు. వారిని చూసి వారు ఏమనుకున్నారో తెలుసా? ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడొచ్చింది అని అనుకుని మీరు యేసుతో కూడా ఉన్నవారిని గుర్తించి వారి గురించి తర్వాత అధ్యాయాలు ఏమన్నారో తెలుసా? వారు వెళ్ళిన ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి ప్రధానులు లేదంటే పరిచయులు ఏమన్నారో తెలుసా? ఇదిగో భూలోకమును తల్లకిందులు చేయవారు వచ్చుచున్నారు.
నీ యుద్ధము శారీరక సంబంధమైనది కాదు, యుద్ధము సాతానుతో చేసే ఆత్మ సంబంధమైన యుద్ధం. నీవు ఈ యుద్ధములో అపవాదితోనూ అతని శక్తులతోనూ నీవు తలపడాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక నీవు సువార్త బూరతో ఎప్పటికప్పుడు నీవు నీ యొక్క ఆత్మను సిద్ధము చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ స్వార్థ బూరలో ఉన్న విషయం ఏంటంటే, ఆయన సాతాను తల చితక దొక్కాడు. నీవు కూడా సాతాను తల చితక దొక్కాల్సిన వాడ విన్నామని నిన్ను ఈ స్వార్థ బూర ఆ యుద్ధమునకు, అపవాదితో యుద్ధమునకు సిద్ధపరుస్తుంది అన్న సంగతిని తెలియజేస్తున్నాం. ఇక 4వ సత్యం, చివరి అంశానికి వెళ్ళిపోతున్నాం. 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఉత్సవ దినమందు, నియామక కాలముల యందు, నెలల ఆరంభముల యందు మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరల ఊదవలను, అప్పుడు అవి మీ సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉంటుంది. ఇక 4వదిగా చివరిగా బూరలు ఎందుకు ఊదాలి? పండగలు జరిగినప్పుడు, నియామక కాలం, ఉత్సవాలు, పండగలు జరిగినప్పుడు అవి జ్ఞాపకార్థంగా బూర ఊదినప్పుడు అయ్యో పలానా పండగ అనమాట. పలానాసారి బూర ఊదినప్పుడు, ఇలా బూర ఊదినప్పుడు పలానా పండగ, నియామక కాలాలు, పండుగ దినములు, ఉత్సవ దినాలు మనకు తెలియజేయబడతాయి. ప్రియులారా, ఇవి మీకు జ్ఞాపకము చేయడానికి, ఆయన నియామక పండుగ దినములను మీకు జ్ఞాపకం చేయడానికి ఈ బూర ఊదాలి. మనకి కూడా ఆయన శ్రమ, మరణ, సిలువ, మరణ, పునరుద్ధానాలను జ్ఞాపకం చేయడానికి సువార్త. అసలు సువార్తలు ఏముంటాయండి? సువార్తలు ఏముంటాయి? వాక్యం ఏదైనా చెప్పచ్చు, కానీ సువార్తలు ఏముంటాయంటే, ఆయన ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు, ఎలా శ్రమ పడ్డాడు, ఎలా మన పాపముల కొరకు ఎందుకు మరణించాడు, ఆయన ఎలా లేపబడ్డాడు, ఆయన మరల ఎలాగో రాబోతున్నాడు. సువార్తలు ఈ అంశాలు ఉండాలి. ఆయన ఈ లోకములో పాపములను రక్షించడం కొరకు వచ్చాడని, అపరాధము చేసిన మన కొరకు శ్రమపరచబడ్డాడని, మన సమస్త దోషముల నిమిత్తమై సిలువ వేయబడ్డాడని, మనల్ని బ్రతికించుట కొరకు మరణించాడని, తిరిగి లేచాడని, మనల్ని తన రాజ్యంలో పెట్టుకోవడానికి మనల్ని రానయ్యున్నాడని, ఈ స్వార్థం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి. అందుకని ప్రియులారా, ఈ కమ్యూనియన్ టేబుల్ దగ్గర ఏం చేస్తామంటే, యాక్చువల్గా నేను వచ్చిన కొత్తలో ఏం చేసేవాడిని అంటే, ఒక 5 నిమిషాలు ప్రసంగం చెప్పేవాడిని. ఒక 5 నిమిషాలు ఈ మొదటి ప్రసంగం కాకుండా ఆ కమ్యూన్ పరిశుద్ధ బలను సమీపించినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఏం చెప్పాలండి? సువార్త ప్రకటించాలి. ఇది మన కొరకు తన పరలోకాన్ని విడిచి వచ్చిన ప్రభువైన యేసు జ్ఞాపకార్థం, మన కొరకు శ్రమ పడినటువంటి తండ్రి జ్ఞాపకార్థం, మన కొరకు సిలువ మరణము పొందినటువంటి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి జ్ఞాపకార్థం, తిరిగి లేచిన పునరుద్ధారుడైన ప్రభు జ్ఞాపకార్థం, మరల రానయ్యున్నటువంటి క్రీస్తుకు సంకేతంగా ఆయన బలను కనీసం ఒక 5 నిమిషాలు చెప్పాలి. కానీ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కువ టైం అయిపోతుంది. అప్పటికే ఏమి చేయకుండానే 1 గంటన్నర అయిపోతుంది. ఎందుకు అయిపోతుందో తెలియదు. అందువలన మానేస్తాను. మరలా ఈ మధ్యన ఒక సహోదరుల చేత జ్ఞాపకం చేయబడి మరలా కనీసం నేను వాక్యం చెప్పకపోయినా ఆ కాస్త దానికి సంబంధించినటువంటి వాక్యము చదివి వినిపించాలని అడిషనల్గా ఈ కమ్యూనియన్ సర్వీస్లో మళ్ళా ఒక 2-3 నెలల నుంచి వాక్యము చదివించి అప్పుడు మళ్ళా పరిచర్యలోనికి వెళుతున్నాను. నిజమే, ఇక్కడ పండుగ దినములను, నియామక దినములను జ్ఞాపకం చేసుకోవడానికి బూరలు ఊదాలి. మన పండుగ ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని విడిచివచ్చాడు. మన పండుగ ఆయన మన కొరకు మన శిక్షణ ఆయన భరించాడు. మన పండుగ ఆయన మన కొరకు మరణించాడు. మన పండుగ మన కొరకు మరణించిన ప్రభు తిరిగి లేపాడు, నన్ను కూడా లేపుతాడు. మన పండుగ ఆయన మరల రానున్నాడు. ఆయన ఉండు స్థలమును మనల్ని కూడా, ఇది పండుగ. దానికి సంకేతం ఆయన బల్ల. ఆయన బలను సమీపించిన ప్రతిసారి కూడా మనం సువార్తను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం. అంతేకాదు, ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానాల గురించి స్వార్థ బూరలు తెలియని అనేకులకు మనము వినిపింపచేయాలి. ఆయన మన కొరకు ఏం చేశాడనేది స్వార్థగా ప్రకటించబడితే నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షించబడతాయన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. కనుక ఎందుకు ఊదాలి? అందరినీ సమకూర్చడానికి, నశించిపోతున్న వారిని ఎందుకు ఊదాలి? ప్రయాణమునకు, పరలోక ప్రయాణమునకు సమయమైందని సువార్త బూర ఊదాలి. ఎందుకు ఊదాలి? ఈ లోకనాథులతో మనం పోరాడుతున్నామన్న సంగతిని జ్ఞాపకం చేయడానికి బూరలు ఊదాలి. ఎందుకు ఊదాలి? ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానాలను లోకానికి చాటించడం కొరకు మనం ఖచ్చితంగా ఈ సువార్త బూరలు ఊదాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీవు సువార్త బూర ఊదుతున్నావా? ఇన్ని బాధ్యతలు కలిగి, ఇన్ని అంశాలు కలిగి నీవు సువార్త బూరలు ఊదుతున్నావా? ఆలోచించు. యెహోషువ 6:20 ఒక చక్కని మాట, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలు చక్కగా ఎక్కిపోయి పరలోకానికి మనకి మధ్య ఉన్నటువంటి ఈ మరణపు ప్రాకారాలు కూలిపోవాలంటే ప్రియులారా, పరలోకానికి మనకి మధ్య ఉన్నటువంటి, మనం ఎక్కిపోవడానికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ మరణపు, ఈ శాపపు, పాపపు ప్రాకారాలు కూలిపోవాలంటే సువార్త బూరలు
ఊదడం ఒకటే మార్గం. ఆ బూరలు ఊదినప్పుడు జనులు ఆర్భాటముతో కేకలు వేసినప్పుడు ఆ అడ్డు గోడలు, ఎరుకో గోడలు ఏమైపోయినాయండి? కూలిపోయాయి. ప్రజలు ఎక్కి వెళ్ళిపోయారు. నిన్ను పరలోకానికి ఎక్కించేది ఏ బూర? సువార్త బూర. నిన్ను పరలోకానికి నడిపించేది ఏ బూరయ్య అంటే సువార్త బూర అని ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఫిలిప్పీ పత్రిక మనం చదువుకున్న 2వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు 18 వచనాలు బాగానే మనం చూద్దాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యునునై దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడు. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచూ ఉన్నారు. మనం ఎలా ఉండాలటండి? సువార్త అనే జీవవాక్యమును చేతపట్టుకుని ఈ లోకమందు చీకటి జీవితాలను వెలిగించు జ్యోతుల వలె ఉండాలి. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, కానీ అనేకులను వెలిగించడానికి తమ బతుకులను చీకటిగా మార్చుకుని, ఇక్కడ చీకటి అంటే ఆత్మీయ చీకటి కాదు, వనరులు లేని కొరతతో కూడిన జీవితం, అనేక జీవితాలను వెలిగించడానికి తమ బతుకులను చీకటిగా మార్చుకొని అనేకుల కొరకు పరుగులు పెడుతున్నటువంటి స్వార్థకులను మనము బలపరచాల్సిన అవసరం ఉంది. ఇందాక సహోదరులు జ్ఞాపకం చేశాం. ఐహెచ్సి అనేక ప్రాంతాలలో స్వార్థను ప్రకటిస్తూ, అనేక రాష్ట్రాలలో స్వార్థను ప్రకటిస్తూ, నశించిపోతున్న అనేక జనాంగాలకు స్వార్థను ప్రకటిస్తూ అనేకులను ప్రభు వైపు తిప్పుతున్నారు. నిజమే, బాధ్యత మనది. నిజానికి బాధ్యత ఎవరిదండి? సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసిది. ఏ స్వార్థ చేత నీవు రక్షించబడ్డావో ఆ స్వార్థను విస్మరించి సుఖపడుతూ సంఘములో కూర్చున్న నీవు చేయాల్సిన బాధ్యత మరొకరి భుజాల మీద. పాపుల కొరకు ఆయన మరణించి తిరిగి లేచినట్లు మన బాధ్యతను ఇతరులు మోస్తున్నప్పుడు వారి భుజములు బలపరచడానికి మనము ఖచ్చితంగా మన హృదయమును గుప్పెలను విప్పి దేవుని సన్నిధిలో వారికి సహకరించాల్సిన అవసరం ఉంది. కనుక బూరలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి కొరకు చేయాలి, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ఆయన స్వార్థ బూరలు ఊదాల్సిన బాధ్యత కలిగి ఉండి మనం ఊదే అవకాశం మన జీవితంలో నిలబడు. ఆయన స్వార్థను ప్రకటిస్తున్నటువంటి అనేక మిషనరీస్కి లేదా సంస్థలకు మనము మన అనుదిన స్వార్థను ప్రకటించకుండా మన జీవితం కొరకు సంపాదించుకున్న సంపాదనలు ఖచ్చితంగా నీవు భాగమును ఇవ్వాల్సినటువంటి అవసరత కలిగి ఉన్న మన సంగతిని జ్ఞాపకం చేస్తూ అట్టి మనస్సు మనకు కలుగులాగన మన బాధ్యతను నిర్వర్తిస్తున్న ఇతరులకు మనము తోడ్పడులాగన పరిశుద్ధాత్ముడి వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమె తల నుంచి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధ వందనాలు. నిజమైన ఆయన మోషే ద్వారా బూరలను సిద్ధపరుస్తున్నారు. ఆ బూరలు పాత కొత్త నిబంధనల స్వార్థ సమ్మేళనం. ఆ బూరలు యాజకులు ఊదాల్సినటువంటి అవసరత. ఆ బూరలు నశించిపోతున్న సమాజాన్ని సమకూర్చడానికి, పరలోక ప్రయాణానికి సిద్ధపరచడానికి, అపవాది మీద యుద్ధం చేయడానికి. ఆయా బూరలు మీ శ్రమ, మరణ, పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవడానికి విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేసి ఆ బాధ్యత మేము నిర్వర్తించలేనప్పుడు బాధ్యత కలిగి సాగిపోతున్న వారిని బలపరచుటకు మాకు మనస్సును కలుగు చేసి మా హృదయమును గుప్పులను విప్పి విస్తారముగా స్వార్థ పరిచర్య కొరకు అయా వారిని బలపరచుటకు సహాయం చేయమని విన్న వాక్యం మా హృదయములు స్వార్థ పట్ల ఆసక్తిని, స్వార్థకుల పట్ల అయా ప్రేమను, దాతృత్వమును కలిగించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.